హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 36 క్షణాలు. రచయిత సికిందర్ గారు. ఇరుకు గుడిసెలో కూర్చొని అసహ్యంగా చూస్తూ 10 లక్షలు ఇస్తాను, మంచి ఇల్లు కట్టుకోమన్నాడు. అడ్డంగా తలూపేశాడు శంకర్. కట్టుకోవటం నాకు కూడా వస్తుందిలేండి అంటూ బాగా ఆలోచించుకొని చెప్పమన్నాడా వ్యక్తి. శంకర్ నవ్వి, నీటికి రేటు కడతారా అన్నాడు. అర్థం కాక నీళ్ళేమిటి అన్నాడతను. అది కౌశల్య చెప్తుంది అన్నాడు శంకర్. ఆ వ్యక్తి రెచ్చిపోయి, ఒరేయ్, నీటికి నీ నోటికి అన్నింటికీ రేటు ఉంటుంది, నోరు మూసుకొని ఒప్పుకో, 15 లక్షలు అని అరిచాడు. శంకర్ సున్నితంగా సారీ చెప్పాడు. కోపంగా లేచి, ఇక నీ 2 కలలు నిజం కావు, కానివ్వను అని హెచ్చరించి గుడిసె తలుపుని ఓ తాపు తన్ని వెళ్ళిపోయాడు. తమిళనాడులోని కుమారలింగం గ్రామం పక్క ఊళ్ళో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న కౌశల్య డ్యూటీ ముగించుకొని గుడిసెకొచ్చింది. జరిగింది ఆమెకు చెప్పలేదు శంకర్. రేపు కాలేజీ ఫంక్షన్ ఉందన్నాడు. ఉదయం 9 గంటలకి బస్సు ఎక్కి దగ్గర టౌన్కి వెళ్ళాడు. కాలేజీ ఫంక్షన్కి కొత్త షర్టు కొనిస్తానని చెప్పింది కౌశల్య. ఆకుపచ్చ షర్టు కొన్నాక ఆకలేస్తుందని చూస్తే 60 రూపాయలే ఉన్నాయి. అవి ఖర్చు పెట్టొద్దన్నాడు శంకర్. తిరిగి వెళ్ళటానికి ప్రయాణం అవుతూ బస్టాండ్ రోడ్డు దాటుతున్నాడు. సీసీ కెమెరా చూస్తూనే ఉంది. ఒకడొచ్చి, ఎందుకురా ప్రేమించావు అన్నాడు క్రూరంగా చూస్తూ. తేరుకునేలోగా మరో 4 బైక్స్ మీద వచ్చారు. పట్టపగలు ఎందుకురా ప్రేమించావు అని మళ్ళీ భీకరంగా అరుస్తూ పొడవాటి కత్తులతో కసాకసా నరకసాగారు ఇద్దరిని. ఆ మృత్యుహేళన సీసీ కెమెరా పట్టేసుకుంటుంది. క్షణక్షణం 36 క్షణాల్లో అంతా ముగిసిపోయింది. 2 కలలు నావి. ఒకటి, ఈ గుడిసెను కూల్చి మా వాళ్ళ కోసం ఓ ఇల్లు కట్టాలి. రెండోది, నిన్ను జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి. శంకర్ అంటుంటే కౌశల్యకు గుండెల్లోంచి ప్రేమంతా పెళ్ళుబుకింది. ప్రేమ పారే నీరంతా సహజమైనదని ఆమె నమ్మకం. అందులో ఎవరైనా పడొచ్చు, జలకాలాడొచ్చు. కానీ ఇంట్లో, కాలేజీలో, ఊళ్ళో అంతటా ఆంక్షలే ఆమెకి. ఎయిర్ హోస్టెస్ అవుతానంటే కొరచ డ్రెస్సులు వేసుకుంటావా వద్దని ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. వేరువేరు క్లాసులు. ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కనిపించిందా సెక్యూరిటీ వాళ్ళు మేనేజ్మెంట్కి చెప్పేస్తారు. మేనేజ్మెంట్ పేరెంట్స్కి చెబుతుంది. ఆ పేరెంట్స్ పిల్లలను బాదుతారు. బస్సులో కండక్టర్ చూశాడా, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ తల్లిదండ్రులకు చెప్పేస్తాడు. ఇటు కాలేజీలో, అటు సొంతూరు పళనిలో అందరి కళ్ళు అమ్మాయిల మీదే. అందరివి నిఘా కళ్ళే. ఒకరోజు కండక్టర్ కౌశల్య ఇంట్లో చెప్పనే చెప్పేశాడు, శంకర్ అనే విద్యార్థిని రహస్యంగా ప్రేమిస్తుందని. నిన్ను వాడుకొని కడుపు చేసి పారిపోతాడే వాడు అని అరిచాడు తండ్రి కోపంగా. పచ్చిగా మాట్లాడుతున్నావు నాన్న, ఎదురు తిరిగి అరిచింది. వెంటనే గుడిలో స్వయంవరం ఏర్పాటు చేశాడా తండ్రి. తప్పించుకుని అదే గుడిలో శంకర్ని పెళ్లి చేసుకుంది. లంకంత కొంప ఫైనాన్సర్గా కోట్లకు పడగలెత్తిన తండ్రి ఆస్తిని వదులుకొని నలుగురుండే శంకర్ గుడిసెలో కాలు పెట్టింది. కుటుంబం గడవడానికి కాలేజీ మానేసి 5,000కి సేల్స్ గర్ల్గా చేరింది. కిడ్నాప్ చేశాడు అని కంప్లైంట్ ఇచ్చారు తండ్రి. పెళ్లి చేసుకొని మా రక్షణ కోరారు అన్నాడు పోలీస్ అధికారి. గుడిసెలోంచి కౌశల్యని లాక్కెళ్ళి గుళ్ళో శుద్ధి చేయించాడు తండ్రి. అవన్నీ తుడిచేసుకొని గుడిసెకు పారిపోయింది. నాశనం చేసింది మన కులప్రతిష్ఠ. ఇక పబ్లిక్ మెసేజ్ ఇచ్చి పారేస్తా అని ఉక్రోషంగా అన్నాడు. ముందు వాడి మొహాన డబ్బు కొట్టండి, వాడే వదిలేస్తాడు దాన్ని అంది భార్య. 15 లక్షలు ఆశ చూపి ఆ ప్రయత్నం కూడా చేశాడు, లొంగలేదు. ఇక మిగిలిందొక్కటే. 5గురిని పిలిచి 5 10,000 కట్టలు పాడేశాడు. మెసేజ్ ఇచ్చి పారేయండ్రా పబ్లిక్కి. మెసేజ్, ఇంకే పెద్దింటి పిల్ల గుడిసెల వైపు కన్నెత్తి చూడకుండా అని ఆర్డర్ వేశాడు. 5గురు వెళ్ళి 36 క్షణాల్లో బీభత్సంగా రక్తాలు పారించి పారిపోయారు. అంబులెన్స్లో కౌశల్య ఒళ్ళోనే ప్రాణాలు విడిచాడు శంకర్. అతడి సెల్ని డాక్టర్లకు అందించారు. అందులో ఐ మిస్ యూ అని అతను పెట్టిన పాత మెసేజ్ ఉంది. మీ టూ అని తన రిప్లై కూడా ఉంది. ఏడుపొచ్చేస్తుంది. రెప్పపాటు కాలంలో అంతా తుడిచిపెట్టుకుపోయింది. 36 క్షణాల రాక్షసుడయ్యాడు నాన్న. చచ్చిపోవాలన్న కోరిక బలవంతాన ఆపుకుంది.
కరాటీ నేర్చుకుంది. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఇల్లు కట్టి శంకర్ కల నెరవేర్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో చేరి కుల సంఘాల వాళ్ళని కలుసుకోవటం ప్రారంభించింది. ప్రేమంటే పారే నీరు లాంటిది. నీటికేంటి కులాలు మతాలు. నేను ఎదుర్కొన్న అలాంటి 36 భయంకర క్షణాలు ఇంకెవ్వరి జీవితాల్లోనూ రావటానికి వీల్లేదు. ఇదే నా పోరాట లక్ష్యం అని దళితుల పరాయి వాయిస్తూ ప్రచారం మొదలుపెట్టింది 20 ఏళ్ల కౌశల్య. ఆ 5గురితో పాటు మరణశిక్ష పడిన ఆమె తండ్రి చిన్నస్వామి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.